Hello everyone, welcome to another episode of Cricket Freak. On this, we are going to be discussing, of course, RCB versus Mumbai Bye. and LSG versus CSK also. మీకు వర్పులు వినిపిస్తున్నాయా? ఏం లేవు కదా నాకు తెలిసి. నాయిస్ క్యాన్సిలేషన్. ఓకే ఓకే. ఒక ఊపులో ఉన్నారు పైన కెఫేలో ఉన్నారు. I came to Bangalore to watch this match, RCB bar and cafeలో. That's why the jersey and all of that. What do you think about today's game? Let's start with Manish, Qatar RCB fan. What do you think, Ra? How was the game? అంతే గెలిచాక అదే సొల్లు తప్పుతావు. అరే నాకు అదంతా ఏం లేదు. మా ఫస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాడు నన్ను లాస్ట్ 1 వీక్ నుంచి. చాలా కోపంలో ఉన్నా. బట్ యా మన బిగ్ పాండ్యా సేవ్ చేస్తాడు మనల్ని. గ్రేట్ జాబ్ మ్యాన్, గ్రేట్ జాబ్. ఎనీవే సాత్విక్, వాట్సాప్ రా. మళ్ళీ అదే షెపర్డ్ గాని చూసినప్పుడే కాస్త I'll come to that. వాడి క్షీరదాగన మొదలు చిలుకుడు అంతా. ఓకే బావా నువ్వురా. నేను మ్యాచ్ ఫుల్ గా ఎంజాయ్ చేశారా, మామూలు లెవెల్ గా అసలు. నాకు అంటే ప్రతిసారి ఫర్ మీ ఇట్ వాజ్ కాసేపు ముంబై కాసేపు ఆర్సీబీ అట్లా ప్రతి 2 ఓవర్లకు మారుతూ ఉంది. బ్లెస్సింగ్స్. ఓకే. సో ఫర్ మీ ఇప్పుడు కృణాల్ పాండ్యా పోగానే మళ్ళీ మారుతుందేమో అనిపించింది. అండ్ కృణాల్ పాండ్యా పోక ముందు ఆ ఫస్ట్ బాల్ క్యాచ్ పట్టింటే కనుక ఇంకా డిఫికల్ట్ అయ్యేది అనుకున్నా. బట్ హీ రికవర్డ్ వెల్ ఇన్ దట్ ఓవర్. అండ్ తర్వాత షెపర్డ్ ఐ డిడ్ంట్ లైక్ ద వే హీ ప్లేడ్. అంటే అసలు ఎందుకు లాక్కొస్తున్నా నాకు అర్థం కావట్లేదు. దాని గురించి నేను మాట్లాడతాను దాని గురించి. యూ కెన్ టాక్ అబౌట్ ఇట్. బట్ యా, ముంబై ఇస్ ద ఫస్ట్ టీమ్ కదా బయటకు వెళ్ళిపోవడానికి. ఐ థింక్ సో. ముంబై ఇస్ అఫీషియల్లీ రూల్డ్ అవుట్. ఎల్ఎస్జీ కూడా ఇవాళ పొద్దున్న రూల్డ్ అవుట్ కదా. సో ఈ 2 టీమ్స్ బై బై గైస్. ముంబై నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు వెళ్ళిపోతారని. బట్ ఇట్స్ ఓకే. ఎన్నని గెలుస్తారు, 5 సార్లు గెలిచారు. కూల్. నేను ఐ విల్ జస్ట్ షేర్ మై ఫీలింగ్స్. ఫస్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆర్సీబీ వన్. అదే ఈ స్క్రీనింగ్స్ కి వచ్చినప్పుడు వచ్చిన చావు ఏంటంటే ఆ క్రికెట్స్ ఏదో యాప్ లో కూర్చొని ముందే చూసేస్తుంటారు అయిపోయేదాన్ని. ముందు నుంచి అరుస్తుంటారు ఓ అని చెప్పి. సో నేను లాస్ట్ 3 overs నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకొని చెవులో హనుమాన్ చాలీసా పెట్టుకొని నేను ఐ వాజ్ జస్ట్ హోపింగ్ అండ్ ఒక క్వైట్ కాన్ఫిడెన్స్ ఉండింది. ఎంతైనా కానీ ఈరోజు మనం గెలుస్తున్నాం అనే ఫీలింగ్ నాకు ఎందుకో ఉండింది ఫస్ట్ నుంచి. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ వి వన్ ఫస్ట్లీ. సెకండ్లీ ఐ ఫెల్ట్ దట్ ద మ్యాచ్ వాజ్ వెరీ గుడ్. ఫస్ట్లీ పిచ్ చాలా బాగుంది. పిచ్ గురించి గ్రౌండ్ గురించి విల్ కమ్ లిటిల్ లేటర్. బట్ షెపర్డ్ ఐ ఫీల్ వాడిని బ్యాట్ చేయడంలో ఏ మాత్రం తప్పు లేదు. నెక్స్ట్ మ్యాచ్ కూడా వాడు ఆడాలని నేను చాలా కోరుకుంటున్నాను. బికాస్ ఇవాళ గనక షెపర్డ్ ఉండకపోతే టార్గెట్ వుడ్ హ్యావ్ ఈజీలీ బీన్ 180. ఇవాళ పిచ్ మీద స్పెషల్లీ షెపర్డ్ ఈస్ వర్త్ గోల్డ్. చాలా మంచి బౌలింగ్ వేశాడు. ఈ బౌల్డ్ బెటర్ దాన్ రసిక్ సలాందార్. ఐ వాంట్ టు సే దట్ హీ ఈవెన్ బౌల్డ్ బెటర్ దాన్ హేజల్వుడ్ టుడే. సో ఇట్స్ ఓకే. లైక్ ఓకే వాడు మెల్లగా ఆడాడు. బట్ ద థింగ్ ఈస్ యూ షుడ్ నో దట్ అవతల బౌలర్ ని పెట్టుకొని యూ హ్యాడ్ టు ప్లే బుమ్రా. సో ఇట్ ఈస్ డిఫికల్ట్. అండ్ వాడు ప్రెషర్ తీసుకోగలిగే రోల్ వాడిది కాదు. వాడు ఫ్రీ స్పిరిటెడ్ గా హిట్టింగ్ చేయాలి. ఇట్స్ ద సేమ్ లైక్ వుడ్ యూ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ అబ్దుల్ సమాద్? Exactly the same thing for me. If you have a better all-rounder than him who can also bowl and who can also bat better than him, then go for it. Corbin Bosch laga unte go for it. లేదంటే మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ షెపర్డ్స్ ఫాల్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు తప్పు చేసింది ముమ్మాటికి విరాట్ కోహ్లీయే. విరాట్ కోహ్లీ ఐ డోంట్ నో, యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద వే హీ హెస్ ప్లేడ్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ గేమ్స్. నేను అభిమాని కాబట్టి అలా చెప్తున్నాను, సో నన్ను వేసుకోకండి ఎవరు. బట్ ఐ ఫీల్ దట్ విరాట్ కోహ్లీ రావాడు ఈజీ ప్లేయింగ్ లైక్ ఊరికే ముందుకొచ్చి ఫస్ట్ బాల్ నుంచి చూపేస్తే అయిపోతుంది. ఐ గెట్ ఇట్ మ్యాన్. లైక్ నువ్వు ప్రెషర్ తీసుకొద్దాం అనుకుంటున్నావు స్ట్రైట్ అవే అంతా. అరే ఫస్ట్ బాల్ నువ్వు చూసావు వైడ్ ఎంత స్వింగ్ అయిందో, నీ మొహంలో ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చావు, ఓ ఇంత స్వింగ్ అయిందో బయటికి అని చెప్పి. నెక్స్ట్ బాల్ నువ్వు ఫ్రంట్ ఫుట్ వచ్చి అసలు ఎందుకు కొట్టాలనుకుంటున్నావు? వై డూ యూ ఈవెన్ వాంట్? అరే 167 is your bread and butter మావా. దీస్ ఆర్ ద చేసెస్. నువ్వు అవతల ఒక పక్కన ఉంటే అయిపోయేది ఆ మ్యాచ్. 15th ఓవర్ లో అయిపోయేది. కృణాల్ పాండ్యా ఆడాడు రా నీ రోల్. ది అదర్ థింగ్ ఈజ్ లాస్ట్ గేమ్ లో కూడా నేను ఇదే చెప్పా. ఇఫ్ యూ రిమెంబర్, ఆ వీడియో మనకి ఎక్స్పోర్ట్ కాక బయటికి రాలేదు. బట్ జితేష్ కంటే ముందు కృణాల్ పాండ్యా రావాల్సింది ఇన్ ద చేస్. కృణాల్ పాండ్యా కుడ్ హావ్ డన్ ఇట్ అని నేను అన్నాను. ఐ ఫీల్ దట్ హీ ఈస్ అ వెరీ వెరీ గుడ్ గై టు కన్సాలిడేట్ అండ్ హీ హాస్ గుడ్ షాట్స్. అండ్ ఐఎమ్ సేయింగ్ నౌ that Bhuvaneshwar and Krunal Pandya are playing like Dinesh Karthik played for RCB. They want to come back to India.
దట్స్ ద స్పిరిట్ విత్ విచ్ దే ఆర్ ప్లేయింగ్. Yeah. అన్నిట్లో మేము చేస్తాము, అన్ని రకాలుగా మేము వస్తామని చెప్పి దే ఆర్ ప్లేయింగ్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ కృణాల్ పాండ్యా మ్యాన్. మ్యాడ్ respect to him. What Virat Kohli could not do. And I don't know if the coaching staff is telling Virat Kohli that నువ్వు ఫ్రీగా వెళ్ళి ఆడేసాయి, ఇంపాక్ట్ చూపించి అంటే అవసరం లేదురా బాబు. ఇంపాక్ట్ అందరు ఇంపాక్ట్ వాళ్ళే అక్కడ ఉన్నది. Like you don't need Virat Kohli to show impact in the game. వాడు ఉంటేనే ఇంపాక్ట్ రా. 160 చేజ్లో ఏం ఇంపాక్ట్ చూపిస్తాడు? నీ కళ్ళ ముందు నువ్వు చూసావు, తిలక్ వర్మ ఆడలేకపోయాడు, రోహిత్ శర్మకి బాల్స్ పడుతున్నాయి, లేస్తున్నాయి, పడుతున్నాయి, కింద పడుతున్నాయి. దేవదత్ పడిక్కల్ కి దీపక్ చార్ బౌల్డ్ లైక్ సమ్ డేల్ స్టైన్ టుడే. You should understand that that's not the ground, man. But anyway, cool. Moving on, Satvik, what do you have to tell about Mumbai Indians, man? I'm so happy వాళ్ళు మన మీద జాలి పడ్డారు అనిపించింది ఈరోజు. ముంబై ఇండియన్స్ కి ఎప్పుడు లాస్ట్ మినిట్స్ లో మ్యాచ్ ఇచ్చేయడం అలవాటు మనకి. ఐ మీన్ ఇందాకే రికార్డ్ కూడా వేశారు కదా, 23 నుంచి 7-2 is the record as of now for RCB. You won 7 against them. Man, this is dream stuff రా. అసలు ఇమాజిన్ చేయరా, నువ్వు ఒక 5 ఏళ్ల క్రితం ముంబై మీద మనం 7-2 అంటే అసలు 2019-20 వరకు ఇట్ వాస్ టాప్ ఆఫ్ ద టేబుల్ రా. ఏమంటావు? క్వాలిఫికేషన్ ఇంకా నామ మాత్రమే అంటావా, లేకపోతే కొంచెం గజగజలా ఉంటుందా? మొత్తం 14 అయ్యేంత వరకు నిజంగా చెప్పలేదు అన్నట్టే ఉంది. 14 అయిపోయిందిరా. అయిపోయింది. 3 టీంలు 14. 14 మ్యాచ్లు అయ్యే వరకు. ఓకే. ఓకే. ఎనీవే, శశాంక్, వాట్ డిడ్ యూ థింక్ ఆఫ్, let's just talk about characters today. What did you think of Bhuvneshwar Kumar? అస్సలు కొడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చాక. నువ్వు బ్యాటింగ్ వెళ్ళిపోయావా? ఓకే, అంటే వెనక్కి వద్దాం కానీ ఐ థింక్ భువనేశ్వర్ కుమార్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఈ రోజు కృణాల్ పాండ్యా అవుతాడా? కృణాల్ కృణాల్ పాండ్యా పాండ్యా అరే Because 4 కృణాల్ వికెట్లు పాండ్యా- 6 కొట్టాడు రా. నో కరెక్టే, బట్ కృణాల్ పాండ్యా లెట్స్ అవుతాడు. సీ. షుడ్ బి భువనేశ్వర్ మ్యాన్. ప్లీజ్ మ్యాన్, అంటే భువనేశ్వర్ కృణాల్ పాండ్యా కుమార్. మనం ఉన్న బ్యాటర్స్ pressure- మరీ ఎక్కువ లేపుతున్నాం. బ్యాటర్ అని కాదు కానీ అంటే అన్ని వికెట్లు పోయాక అక్కడ నుంచి ప్రెజర్ తీసుకొని టు కమ్ బ్యాక్ ఇన్ ద గేమ్, థింక్ ఇట్స్ లిటిల్ మోర్ గ్రేటర్ దెన్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో. బౌలింగ్ అని తక్కువ అని కాదు కానీ, బట్ ఈ సిచ్యువేషన్ లో కృణాల్ పాండ్యా ఆ ఇన్నింగ్స్ ఆడకపోయింటే కనుక యూ వుడ్ హావ్ సీన్ ఎ కొలాప్స్. దట్స్ ట్రూ. ఐ మీన్ నేనేం కాదనట్లేదు కానీ, బట్ ఐ డోంట్ నో మ్యాన్. ఐ ఫీల్ లైక్ 3 ఓవర్లు అయ్యేసరికి రోహిత్ శర్మ, రికిల్టన్, సూర్యకుమార్ యాదవ్ లేపాడు ముగ్గురిని ఒకడే. So I feel like and then తిలక్ వర్మన్ కూడా భువనేశ్వరే అవుట్ చేశాడు. సూపర్ మ్యాన్, సూపర్ గేమ్ టుడే. అసలు దిస్ ఇస్ ద గేమ్. ఐపీఎల్ యా, ఐ థింక్ లైక్ ఆర్సీబీ కెఫెక్ నేను వచ్చిన 2 గేమ్స్ విన్నాము, అండ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ నెయిల్ బైటింగ్. బోత్ ఆఫ్ దెమ్ వర్. లాస్ట్ ఇయర్ నేను వచ్చిన జితేష్ శర్మ లక్నో స్కోర్డ్ అగేన్స్ట్ ఎల్ఎస్జి. ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యాక అయిపోయింది అనుకున్నా, కానీ గెలిచాం. ఈసారి ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయాం, బొక్క ఈజీగా కొడతాం అనుకున్నా, బట్ దెన్ అయింది. రెండిట్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే నో బాల్ పడ్డం. అప్పుడు దిగ్వేష్ రాఠీకి పడ్డది, ఈసారి లాస్ట్ ఓవర్ లో పడ్డది. ఈసారి 6 పడలేదు, బట్ వీ డిడ్ంట్ నీడ్ a 6 man. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ టుడేస్ విన్. ఐ వాజ్ లైక్ ఐ కాంట్ లూజ్ 2 games against LSG and Mumbai on the trot అనుకున్నా, బట్ గుడ్ జాబ్. లెట్స్ నౌ talk about Jitesh Sharma for a bit. Do you think it is a little tricky now? Okay, do you want to drop Jitesh Sharma because he got like some really good catches and he looked in a flow, and the time he came in also he was under pressure. ఒక రకమైన షాట్ కొట్టి అవుతాడు, బట్ anyway you talk about it. నో వాడు ఉండాలి. ఇప్పుడు ఒకవేళ వాడిని డ్రాప్ చేద్దాం అనుకున్నా, ఎవడొస్తాడు? ఐ మీన్ వాడుకున్న Jordan ఎక్స్పీరియన్స్. Cox. ఐ థింక్ జార్డన్ కాక్స్. హూ దిల్ డ్రాప్? రొమారియో షెపర్డ్, బెథెల్ డ్రాప్ చేస్తారా? అంటే that's all they have to do right now కదా, ఇంకేం అండ్ చేస్తారు? దిల్ బ్రింగ్ ఇన్ వెంకటేష్ వెంకటేష్ అయ్యర్. దిల్ బ్రింగ్ ఇన్ వెంకటేష్ అయ్యర్. Yeah, Venkatesh Iyer can come in lower down the order, but I feel like don't Venkatesh Iyer also is as good as Jitesh, only lower down the order. అంత పెద్ద వీకింగ్ ఏం లేదు. యా, Yeah. ఐ డోంట్ థింక్ So I think Jitesh can still play రా, because he అంటే ఇంతకు ముందు ఆడినప్పుడు కానీ when he played for Punjab also, so just కొంచెం బ్యాడ్ ప్యాచ్ లో I think they have to back him more. Yeah. Nice man. Nice. I'm so happy today. కృణాల్ పాండ్యా అసలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. లెట్స్ టాక్ అబౌట్ కృణాల్ పాండ్యా. మనం కూడా పండగలా దిగి వచ్చాడు, ఎడిట్ చేద్దాం రేపు. కొంచెం అది పరిగెత్తలేకుండా ఉన్నప్పుడు అట్లీస్ట్ అది వదిలేసి ఉండాల్సిందే అనిపించింది.
లేపి అవడం ప్రెషర్ పెంచడం కూడా, ఎందుకంటే ఖచ్చితంగా షెప్పర్డ్ గాడు ఊపలేడని ఆబ్వియస్లీ తెలుసు. వాడు నెక్స్ట్ ఓవర్ వచ్చి సింగిల్ తీసే పరిస్థితిలో లేడు. దట్స్ ద Mm. మోస్ట్ హీ కుడ్ హావ్ డన్. అండ్ వాట్ I డిడ్ యూ think థింక్ ఆఫ్ దట్ నమందీర్ 6 గైస్? లైక్ అది ఇక్కడ అంత కరెక్ట్ గా క్లీన్ గా చూడలేదు. వాడు క్లీన్ గా వదిలాడా లేకపోతే ఏ ఇలా వదిలేశాడు. జరిపేశాడా అంబానీ? ద థింగ్ ఇస్ వాడు టాప్ వదిలేశాడు. యాంగిల్ టాప్ యాంగిల్ నుంచి వాడు లెగ్ ముందుకు పెట్టి రిలీజ్ చేశాడు. కానీ వెందే కిందని చూపించినప్పుడు వాళ్ళ లెగ్ తీస్తున్నప్పుడు లైక్ వెన్ వాస్ లిఫ్టింగ్ ది లెగ్ రూప్ టచ్ అయింది. సో ఇట్స్ సో క్లియర్ యు ఆర్ సేయింగ్ ఇట్ వాజ్ అ 6 యా కానీ 6 ఇవ్వలేగా? లేదు, Actually, ఆ రెండు యాంగిల్స్ ఇచ్చేసినా చూసారు లైక్ ఆఫ్టర్ 1 బాల్. యా దే వర్ లాస్ట్ టాకింగ్ రన్ అవుట్ కూడా ఎంతసేపు చూసినావా? అవునవును, అక్కడ ఏదో బ్యాట్ వాడు అవును, చెయ్యి చేశాడు. వదిలేశాడా? అవును. అరే ట్రై సరేలేరా, చేశాడు బాగా. వాడు ముంబై ఇండియన్స్ వాళ్ళు నువ్వు ఇంత న్యాయంగా ఆడుతున్నారని నువ్వు చెప్తే మాత్రం నేను నమ్మను రా. దాని ఓకే, గురించి కాదు, బట్ ఎందుకు చూసారంటే కనుక బ్యాట్ వదిలేడు కాబట్టి చూసారు, లేకపోతే అంత మరి మరి చూడవలసిన ఆ ఫస్ట్ 6 ఎందుకు అసలు ఇలా వెంటనే ఇచ్చేసాడు? ఇది 6 కాదని చెప్పి యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ లైక్ సచ్ ఎన్ అప్పుడు ఈజీ కాల్ టు చూసారు మేక్. బాగానే, బట్ ఏమి డిఫరెంట్ యాంగిల్ లో చూడాల్సిందేమో కానీ బట్ చూసారు బాగానే. అంటే మరి ఒకసారి చూసేలేదు. సరే ఎట్లా ఇంకా గెలిచాం కాబట్టి ఇంకా ఐ డోంట్ వాంట్ సే ఎనీథింగ్ కానీ, బట్ ఐ మీన్ లైక్ దే షుడ్ బి ఎ లిటిల్ బెటర్ మ్యాన్. లైక్ ఓకే మరీ ఇంత సరే కూల్ ఓకే. అసలు ఈ చెప్పు మ్యాచ్ చెప్పు. ఇంట్రెస్టింగ్ అయిందంటే ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు పిచ్. అసలు ఐ థింక్ పర్ఫెక్ట్ పిచ్ పిచ్. పిచ్ నాకు చాలా బాగా నచ్చింది పిచ్ అయితే. లైక్ బౌలర్స్ కొంటే బ్యాటర్స్. ఇలాంటి పిచ్చులు తయారు చేయాలి. యా ఐ థింక్ మనం ఎన్నో నెలల నుంచి దీనికే హోప్ చేస్తున్నాం అనుకున్నాం. ఐ థింక్ హర్ష భోగులు కాదు, హ్యాపీగా ఉంటాడు ఇవాళ. ఐ హావ్ సంథింగ్ ఎల్స్ టు సే. యా చెప్పు. ఓకే రా, మంచి పిచ్ తయారు చేశారు, వెరీ గుడ్. బట్ సో రాయ్పూర్ లో ఇప్పటి వరకు ఐపీఎల్ గేమ్స్ ఎప్పుడు అవ్వలేదు. ఇంటర్నేషనల్ గేమ్స్ చాలా తక్కువ అయ్యాయి. మధ్యలో దినేష్ కార్తిక్ మాట్లాడుతుంటే విన్నాను, వెరీ సెడ్ దట్ ఛత్తీస్గఢ్ ప్రీమియర్ లీగ్ లో అయిన మ్యాచెస్ వేరే టైమ్ ఆఫ్ ది ఇయర్ అవుతాయి, వింటర్ లో ఎప్పుడు అవుతాయిట. ఆ టైంలో ఈ పిచ్చెస్ ఎలా బిహేవ్ చేస్తే అక్కడ ఆడిన ప్లేయర్స్ ని పిలిపించి వాళ్ళతో మాట్లాడి దే గాట్ టు నో అబౌట్ ద పిచ్ కొంచెం. ఓకే, అండ్ దే కేమ్ ఎస్టర్డే టు రాయ్పూర్. దే హ్యాడ్ వన్ ప్రాక్టీస్ డే అండ్ దెన్ వాన పడ్డది నిన్న రాయ్పూర్ లో. సో దే కుడెంట్ ప్రాక్టీస్ ఎస్టర్డే, బట్ మేము ప్రొఫెషనల్స్ కాబట్టి ఇవాళ ఆడుతున్నాం అని చెప్పాడు. నౌ మై క్వశ్చన్ ఈస్, ముంబై ఆర్సీబీ కంటే ముందే రాయ్పూర్కి వెళ్ళి వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేసుకున్నారు ఆ పిచ్ మీద. I mean, they know the conditions a little better. So RCB is playing their home games at Raipur, right? Correct. So now do you think it's fair for the home team to not know the conditions, one? Second, they don't have time to practice because of the schedule. And the opposition team has more practice at their home ground. Okay, Wednesday was KKR, I can understand, because now that they have spent some time, probably Repo Elunda ఒక optional practice session ఉంటుందేమో, అది కూడా ఉంటుందో లేదో తెలియదు. But now you share your thoughts, ఏమంటారు? I know as a cricket lover you like the pitch, but as a home team అన్ఫేర్ అంటావా? నిన్న I వర్షం felt that పడడం it's a అనేది little అన్లక్కీ. unfair. నిన్న వర్షం పడడం అనేది అన్లక్కీ అని నేను అనుకుంటున్నాను, బికాస్ నిన్న No, వర్షం but పడకపోతే pitch ఏంటో అనేది తెలియాలి కదరా. లైక్ రాయ్పూర్ లో ఎందుకు ఇంకొక దగ్గర పెట్టండి, వేర్ దేర్ సేమ్ పిచ్, బట్ యు అట్లీస్ట్ నో ద కండిషన్స్. దే హ్యావ్ టు డెఫినెట్లీ నో, బట్ అదే నిన్న వర్షం పడడం వల్ల చేస్తుండదేమో అనుకుంటున్నా. దట్ ఈస్ ఓన్లీ థింగ్ విచ్ ఐ థింక్. బేసిక్ గా బీసీసీఐ లో వన్ ఆఫ్ ది ఆఫీస్ బేరర్స్ ఈస్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్, విచ్ ఇస్ వై దే పుట్ దిస్ గేమ్స్ ఎట్ సేమ్ లైక్ హౌ గౌహతిలో పెడతారు, అక్కడి నుంచి ఒకడు ఉంటాడు. ఢిల్లీ ధర్మశాలలో పెడతారు ఎందుకు, అరుణ్ ధుమాల్ ఈస్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. సో వాళ్ళు బీసీసీఐ వాళ్ళ హోమ్ గ్రౌండ్స్ లో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అసలు ఆర్సీబీకి రాయ్పూర్ కి ఏం సంబంధం రా, వైజాగ్ లో పెట్టినా కానీ మీనింగ్ ఉంది. లైక్ దేర్ లాట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఫర్ ఆర్సీబీ దే, బట్ రాయ్పూర్ ఇస్ జస్ట్. చిన్న స్వామికి ఏమైంది? చిన్న స్వామిలో చెప్పారు లాస్ట్ టైం అది అయిందని గ్రౌండ్ 5 games ఇచ్చి 2 games ఇవ్వకూడదు అట్లే. అంటే ఐ థింక్ ఏదో సాకు చెప్పారని నాకు అనిపించింది. సో దట్ వాజ్ అబౌట్ టుడేస్ గేమ్. ఎనీథింగ్ ఎల్స్ దట్ యు గైస్ వాంట్ టాక్ అబౌట్ ఇట్? No, I'm very happy for the game now. That is the only thing I have. మొత్తం గేమ్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎంజాయ్ చేశా కూర్చొని ఫస్ట్ టైం. యా సో అండ్ ఐ థింక్ ఆర్సీబీ ఇస్ ద ఫస్ట్ టీమ్ టు లూజ్ నెట్ రన్ రేట్ ఆఫ్టర్ విన్నింగ్ ద గేమ్. నెట్ రన్ రేట్ తగ్గింది ఆర్సీబీది, అవును. చూసా. బట్ స్టిల్ ఐ థింక్ ఇట్ డజంట్ మ్యాటర్ మ్యాన్. లైక్ జస్ట్ విన్ 2 more games at any cost and గెలిచిన be on the ఎందుకు top. క్వాలిఫై. అంటే +1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏదో అవుతుంది రా అట్లా. లైక్ వెన్ యూ హ్యావ్ +1 కంటే తక్కువ ఉన్నప్పుడు నీకు పెరగడం అట్లా ఏదో ఉంటుంది, సంథింగ్ లైక్ దట్. సో ఇట్స్ అ వియర్డ్ కాన్సెప్ట్. 0.09 లూజ్ చేయరు అంతే వాళ్ళు. స్టిల్ దే హావ్ ద మోస్ట్ రన్ రేట్ కదా. యా నెట్ Yeah, రన్ yeah. రేట్ తో అసలు అదే మనకి శ్రీరామ రక్ష. బట్ నెక్స్ట్ 3 games ఆర్ గోయింగ్ టు బి టఫ్. నెక్స్ట్ గేమ్ కేకేఆర్ ఆల్సో ఐఎమ్ ఈక్వల్లీ స్కేర్డ్, బికాస్ ఇలాంటి పిచ్ మీద
ఐ హోప్. బట్ ఈ రోజు అంత స్పిన్ అవ్వలేదు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ స్పిన్నర్స్. దట్స్ ద ఓన్లీ గుడ్ పార్ట్. అండ్ ఐ ఫీల్ దట్ ఈవెన్ రజత్ పాటీదార్ మ్యాన్ అంత ఇర్రెస్పాన్సిబుల్ గా, అది పుల్ కూడా కాదు, అదొక ఇట్లా పైకి లేపి కొడతాడు చూ స్కూప్ ని. ఆ ఛాన్స్లో ఐ మీన్ ఒకటి దిస్ ఈస్ నాట్ ద గ్రౌండ్ టు ప్లే దట్ షాట్ మ్యాన్. ఎగ్జాక్ట్లీ. కొంచెం చూసుకొని కండిషన్స్, దెన్ యూ కుడ్ హావ్ ప్లేడ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ ఐ థింక్ విరాట్ అండ్ కోహ్లీ షుడ్ స్టార్ట్ నో మ్యాటర్ వాట్. హీ హాస్ టు బి విరాట్ దేర్. కోహ్లీకి నాకు డౌటే అట్లీస్ట్ ఇంకా. రాయ్పూర్ సన్ రైజర్స్ హైదరాబాద్ కో చూపమనరా, నో ప్రాబ్లం. బట్ రాయ్పూర్ లో అయినా అట్లీస్ట్ దే హ్యావ్ టు ప్లే లైక్ దాట్. ఎనీవే, రేపు ధర్మశాలలో కూడా అవ్వబోతోంది. సో ఎక్సైటెడ్ టు సీ హౌ దాట్ పిచ్ ఇస్ గోయింగ్ టు బి, బికాస్ playing next Sunday, an afternoon game. But today was a unique occasion where both the teams that lost the power play won the match. Hmm. Even CSK had a less score than LSG because of Josh Inglis. ఎంత కొట్టారు But పవర్ ప్లేలో? Lucknow scored 91 in the power ఓకే play. ఓకే, దే వర్ క్లోజ్. 80 ఎంత కొట్టారు కదా, 80. Yeah, but ఆ 7th ఓవర్ లో కొట్టాడు ఎవరు, మన ఉర్విల్ పటేల్. అన్ని సిక్స్లు కొట్టినప్పుడు 7th ఓవర్ అనుకుంటా. 7th కాదు, కొంచెం లేట్ గా. 6th యా 6th అయి ఉంటుంది. Yeah, but they were a little behind. Same happened with RCB also. They were also a little behind. I think 5-6 runs behind, and they lost the same number of wickets. So IPL is IPLing today. Very nice, man. What do you have to say about Chennai? Chennai కూడా sure shot qualify కదా ఇంకా. ఐ థింక్ సో రా. ఐఎమ్ ఆల్మోస్ట్ మూడిట్లో 3 చెన్నై గెలవాలి, 2 గెలిస్తే సరిపోతా. 2 అనుకుంటా. ఇంతవరకు పాయింట్స్ ఆగు చూద్దాం. 6 కాదు 12 ఉన్నాయి. ఆర్ఆర్ అవుతుందో లేదో. Chennai is having 12 points. They have to win 2 out of 3. 2 out of 3, which they are playing Sunrisers, LSG and GT. సో జీటీ అండ్ సిఎస్కే మెయిన్ మ్యాచ్. Definitely interesting games out there. LSG LSG కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా అయ్యేలా ఉంది, బికాస్ జాష్ ఇంగ్లీష్ వచ్చిన తర్వాత వాళ్ళ బ్యాటింగ్ కూడా మంచి స్ట్రెంగ్త్ ఉంది. బట్ Lucknow లెట్స్ లో జస్ట్ అందరం తలా ఒక మాట, లెట్స్ టాక్ అబౌట్ ఉర్విల్ పటేల్ స్టార్టింగ్ ఫ్రమ్ సాత్విక్. అప్పటి వరకు అంటే ఛాన్స్ ఉంది అని అనుకున్నాం, కొంచెం బాగానే ఆపుతారు లక్నో వాళ్ళు అనుకున్నాం. కానీ వాడు ఒక్క ఓవర్లో మొత్తం మార్చి చాలా. అండ్ ఆల్సో లక్నో బ్యాటింగ్ లో అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి. మన గైక్వాడ్ క్యాప్టెన్సీలో ఇప్పుడు మన జాష్ ఇంగ్లీషు అటే కొడుతున్నాడు, అదే షాట్ ఆడుతున్నాడు, థర్డ్ మ్యాన్ దిక్కే కొడుతున్నాడు. అక్కడ వాడు ఎంత కొడుతున్నా అక్కడ వాడు అసలు ఫీల్డర్ని ఎందుకు పెట్టట్లేదని డౌట్ వచ్చింది. నువ్వే చెప్పు. పవర్ ప్లేలో రా, వాడు అదే బాల్ పాయింట్ కొట్టాడు, అదే బాల్ కవర్స్ కూడా కొట్టాడు వాడు. దాని పవర్ ప్లే తర్వాత కూడా కొట్టిండు. అదే అంటున్నా, నువ్వు థర్డ్ మ్యాన్ ఉంటే వాడు ఎందుకు రివర్స్ స్కూప్ ఆడతాడు? సో వెనక్కి కూర్చొని కొట్టడం ఇస్ రిస్కీ షాట్ కదా. థర్డ్ మ్యాన్ లేడు కాబట్టి కొడుతున్నాడు వాడు. ఆల్మోస్ట్ అవుట్ అయింది కూడా అట్లాంటి షాట్ కే. బట్ ఆ ముందు వరకు కూడా కొడుతూనే ఉన్నాడు వాడు ఎప్పుడో కదా, 10 ఓవర్ల తర్వాత ఎప్పుడో పోయిండు కదా. నికోలస్ పూరన్ గారి కాన్ఫిడెన్స్ కూడా ఇప్పుడు సూపర్ ఓవర్ లో నువ్వు సునీల్ నారాయణ్ కి ఒక్క బాల్ కూడా టచ్ చేయకపోయినా వాడు సూపర్ ఓవర్ వేస్తున్నా అంటే మంచి క్రికెటింగ్ షాట్ ఆడదామని బౌల్డ్ అవుతావు. 100 అహ్మద్కి నువ్వు వరుసగా 3 సార్లు అవుట్ అయినావు, అయినా కూడా వాడి దాంట్లో ఫస్ట్ బాలే ఊపుదామని అవుట్ అవుతావు. ఐ థింక్ వాడికి ఎవరు స్టార్ట్ చెప్పట్లేదు అసలు. వెస్టిండీస్ వాళ్ళకి బ్రెయిన్ ఉండడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది రా. లైక్ దిస్ యూ సీ లైక్ క్రిస్ గెయిల్ గానీ, ఇప్పుడు ఇందాక నువ్వు చూసిన రొమారియో షెపర్డ్ గానీ, జేసన్ హోల్డర్ లాంటి రేర్ పీపుల్ కి తప్ప వాళ్ళకి బ్రెయిన్ ఉండడం అనేది చాలా రేర్ గా జరిగే ఫినామినాన్, విచ్ ఇస్ వై దే ఆర్ నాట్ ఛాంపియన్స్. అయితే వాళ్ళకున్న స్కిల్ సెట్ కి వాళ్ళు దే షుడ్ బి విన్నింగ్ ఎవ్రీథింగ్ కదా. వాళ్ళు ఆడేది అట్లా ఫ్రీ స్పిరిటెడ్ గా ఆడుతుంటారేమో అనిపిస్తుంది. ఐ థింక్ ఉర్విల్ పటేల్ ని నేనైతే ఫస్ట్ మ్యాచ్ ని దింపుతారు అనుకున్నా, బికాస్ లాస్ట్ సీజన్ లో వాడు ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు ఆడాడు. లిటిల్ ఇంటెంట్ తో ఆడిన మ్యాచ్లు అన్ని వాడు లైక్ 10 balls 34, 36. లాస్ట్ ఎక్కడ ముంబైతో చెన్నైలో జరిగినప్పుడు కూడా ఫస్ట్ బాల్ నుంచి నాట్ గుడ్ ఊపుడు కూడా కాదు, హీ వాస్ వెయిటింగ్ లైక్ ఫర్ ది రైట్ బాల్. ఆల్సో ఐ థింక్ వెరీ క్లీన్ షాట్. ఐ థింక్ నేనేమంటున్నా అంటే ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మని ఆడిపిస్తున్నారు ఇద్దరిని. ఇఫ్ దే డ్రాప్ వన్ ఆఫ్ దెమ్, మేబీ కార్తిక్ శర్మ విచ్ విల్ చేర్ ఇప్పుడు, బట్ ఇఫ్ దే డ్రాప్ వన్ ఆఫ్ దెమ్, కార్తిక్ శర్మ ఇస్ దేర్ ఎంఎస్ ధోని రా. వాళ్ళు దే ఆర్ సీయింగ్ ఎంఎస్ ధోని ఇన్ హిమ్. ఐ డోంట్ థింక్ దే విల్ బి సర్ఫరాజ్ ఖాన్ కదా. ఐ థింక్ సర్ఫరాజ్ ఈ రోజు ప్రశాంత్ వీర్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ లో దింపారు, విచ్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ కాల్ ఫర్ మీ. ఐ వాజ్ లైక్, మీరు మ్యాచ్ గెలవడానికి ఆడుతున్నారా లేకపోతే ఊరికే ప్రాక్టీస్ చేద్దాం ఎలా క్వాలిఫై అవుతాం కదా అన్నట్టు
Like I thought Sarfaraz was a blind, until like no brainer to Correct. come in. But only okay. If Prashant Veer is also bowling, then I get it. But only as a వాడిని కొనింది బ్యాటింగ్ ఆల్రౌండర్ లా కదా, మెయిన్ బ్యాటింగ్ కే. సో no మెయిన్ no 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 no. They looked at him as Jadeja, and Prashant Veer is Yeah, MS Dhoni. correct, That's yeah. how they got him. Yeah, కార్తిక్ శర్మ. true. Karthik Sharma is MS Dhoni. Prashant Veer is Jadeja. That's their equation. ఇంకోటి, నేను మొత్తం మ్యాచ్ అంత క్లీన్ గా చూడలేదు ఉర్విల్ పటేల్. తర్వాత లేటర్ ఆఫ్ చూశాను. డూ యూ థింక్ ఈ స్ట్రగ్లింగ్ అగేన్స్ట్ స్లోవర్ బౌన్సర్స్, ఆర్ ఇట్ Not ఈస్ ఇట్ really బికాస్ that, ఆఫ్ హిస్ because ఇంజరీ? he's waiting a lot. బాల్ చూసి క్లీన్ గా హిట్ చేస్తున్నాడు. ఏదో వచ్చింది కదా బికాస్ లాస్ట్ లో అనుకోవట్లేదు. ఐ థింక్ ఆఫ్టర్ హీ స్కోర్డ్ 50, హీ వాస్ స్ట్రగ్లింగ్ అ లాట్ అగేన్స్ట్ దట్ స్లో. ఈ రోజు నేను ఈజీగా కొట్టేస్తాడు అనుకున్నా సురేష్ రైనా రికార్డ్. నేను అదే అనుకున్నా. నేను జాష్ ఇంగ్లీష్ కూడా కొడతారేమో అనుకున్నా ఫస్ట్. బట్ ఆ స్లోవర్ బౌన్సర్ ఎందుకో హీ వాస్ నాట్ ఏబుల్ టు టైమ్ ఎట్ ఆల్ త్రూ అవుట్ ద ఇన్నింగ్స్. అందరూ అదే సార్, దానికే అవుట్ కూడా అయ్యాడు. అవును. ఐ డోంట్ థింక్ అంత స్ట్రగుల్ అవుతున్నాడు ఏం లేదు, బికాజ్ ఒక్క మ్యాచ్ తో చెప్పడం కొంచెం కష్టమే నాకు కూడా. Because it'll be very interesting. Next match, he has to play Pat Cummins and Ishan Malinga. While they say slower Yeah. bouncers are all, they are very good at it. యా So it'll be interesting to నైట్ see. మ్యాచ్ కదా, కొంచెం చూద్దాం ఏమవుతుందో. Nice, nice. But morning match was slightly more guessable. అది కూడా వెళ్తారు అనుకున్నా లాస్ట్ ప్రశాంత్ వీర్ వచ్చిన తర్వాత. బట్ ఇట్ వాస్ స్టిల్ ఓకే. అసలు నైస్ అప్పటికి నైస్. అంత క్లోజ్ వెళ్ళడం కూడా గొప్పే కదా. యా. నువ్వు అలా But Rishabh last. Pant is, I feel like Rishabh Pant, the captain master class, చాలా like we are seeing it like time and again. లాస్ట్ మ్యాచ్ కూడా ఏదో ఆర్సీబీ తగ్గలిసింది కానీ, లేకపోతే ఆ 16 రన్ దిగ్వేష్ రాతిని పడుకొని కూడా కొట్టాలి యాక్చువల్ గా. ఇద్దరు సెట్ బ్యాటర్స్ పెట్టుకొని కొట్టకపోవడం అంటే ఇద్దరు బ్యాటర్స్ ని పెట్టుకొని కొట్టలేకపోవడం అనేది కొంచెం కామెడీ అనిపించింది నాకు. బట్ హ్యావింగ్ సెట్ దట్, ఐ థింక్ రిషబ్ పంత్ ఇస్ ఆల్వేస్ గెటింగ్ హిస్ లాస్ట్ ఓవర్ రాంగ్, విచ్ అంటే వాడు ప్లాన్ చేసుకోలేకపోతున్నాడు ఓవర్స్ అనిపిస్తుంది నాకు. అవును ఈ రోజు రజత్ పాటిదార్ ఎంత బ్యూటిఫుల్ గా తీసుకొచ్చాడు. అవును. అండ్ ఇఫ్ యూ సీ ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ 2 ఓవర్స్ టఫ్ ఉన్నాయి, 2 ఓవర్స్ మిగులుతాయని తెలిసినప్పుడు గజన్ఫర్ ని ముందే ఏం చేశాడు బుమ్రా తోటి. బుమ్రా కంటే ముందు అవును. 18th ఓవర్. ఇఫ్ బుమ్రా బౌల్డ్ దట్ 18th ఓవర్, రిషబ్ పంత్ వుడ్ హావ్ డన్ దట్. అప్పుడు వాళ్ళు మొత్తం మేడిని ఆడుకొని 2 ఓవర్లో కొట్టేవాళ్ళు. అవును. సో ఐ ఫీల్ లైక్ రిషబ్ పంత్ ఈస్ లైక్ either he's running out of bowlers or he's not able to use them. Running out అనేది I don't think is right, because షమీన్ ఎందుకు 10 ఓవర్లో వదిలేయడం. షమీ కెన్ బౌల్ కదా దట్ లాస్ట్ ఓవర్ అట్లీస్ట్ మిగిలేలా ఉంటాయి. దిగ్వేష్ రాఠీ కెన్ బౌల్ దట్ ఓవర్ ఇన్ ద మిడిల్. బట్ ఎనీవే, సో that was the LSG CSK game. But having said that, రేపు Punjab is playing Delhi. Quickly, let's make predictions for that. And they're playing in Dharmashala. Dharmashala is going to be a high scoring game because it's also like Chinnaswamy only. High altitude, manchi kotta pitch, fresh pitch. But I think there will be a little bit of seam movement also if they leave a little bit of grass. But I don't know if they will leave grass. I don't know, because outside side Stark, Ingidi unnappudu, I don't know if they will be. And Akib Nabi also can play there because he is also has played in similar conditions in Kashmir maybe. Yeah. So, okay, cool. Make your predictions. Manu, start. Yeah, I think Delhi. Delhi is winning tomorrow. Yeah. Okay. And your players to watch out for, 2 players. Stark. Opener lo, I think. Openers or Shreyas Iyer. Okay, cool. Satvik? ఢిల్లీ అని అనుకుంటున్నా. అండ్ అగైన్ ఇట్స్ ప్రియాంచార్య. Yeah, Priyancharya and Stark and Priyancharya. Baba, Noora? I like how everybody is giving up on Punjab so soon, man. అదే చెప్పబోతున్నా. లైక్ 3 లాసెస్ తర్వాత దే ఆర్ కమింగ్ బ్యాక్. డెఫినెట్లీ దే విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. ఒకటి, అండ్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ, కొత్త పిచ్ దొరకడము, కొంచెం బౌలింగ్ ప్లే విత్ హిస్ మైండ్, అండ్ కొంచెం ఇఫ్ దే గెట్ ఎ గుడ్ పవర్ ప్లే, ఐ మీన్ మై థింగ్ ఇస్ పంజాబ్ టుమారో. అండ్ ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఎ గుడ్ స్టార్ట్ ఫ్రమ్ ప్రసన్నన్ సింగ్ అండ్ ప్రియాంచార్య, శ్రేయస్ అయ్యర్ కెన్ టేక్ ఓవర్ ఫ్రమ్ దేర్. బికాస్ యూ హ్యావ్ డెఫినెట్లీ గుడ్ బౌలింగ్, ఫినిషింగ్ ఉంది, 3 ఓడిపోయాక వస్తున్నారు. సో డెఫినెట్లీ కొంచెం ఫైర్ మీద ఉంటారు. ఢిల్లీ మస్ట్ విన్ గేమ్ రేపు. ఢిల్లీ ఇస్ అవుట్. అంటే రేపు ఓడిపోతే ఇంకా అఫీషియల్ అది 14th తోటి క్వాలిఫై అవుతారంట. నాకు ఐ ఆల్సో థింక్ పంజాబ్ ఛాన్స్ అనిపిస్తుంది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హర్షదీప్ టుమారో బికాస్ అంత క్లిక్ అవ్వలేదు ఈసారి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, జస్ట్ లైక్ హౌ బుమ్రా ప్లేడ్ టుడే. ఐ థింక్
Yeah. ఇట్స్ హర్షదీప్స్ ఛాన్స్ టుమారో. ఇవాళ కూడా బుమ్రా క్రికెట్ దొరకలేదు, విచ్ ఇస్ ఐ మ్యాన్ థింక్ థ్యాంక్స్. నువ్వు ప్రివ్యూలో హైయెస్ట్ వికెట్ టేకర్స్ విల్ బి హర్షదీప్ అండ్ బుమ్రా అన్నావు కదా. అరే బట్ నా ప్రెడిక్షన్స్ హ్యావ్ గాటన్ సో మెనీ థింగ్స్ I've gotten right. I think GT I've gotten right. My dark horse was CSK, which I've gotten right. Punjab and Yeah. RCB also I'm getting right. The things I SRH? got terribly wrong is SRH నేను ప్రెడిక్ట్ చేయలేదు వస్తుందని. Bumrah They- wickets. Bumrah, Ashdeep, okay. Orange cap, purple cap also. Orange also, I thought Jaiswal and Shubman Gill will have a great season అనుకున్నా. Yeah. But then, okay, they're having a decent season, which is fine. I think something that I got terribly wrong was Mumbai, because అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సన్ రైజర్స్ ఐ డెంట్ థింక్ దట్ వీళ్ళు అసలు వెళ్ళరు అనుకోలేదు కానీ, బట్ ఐ డెంట్ థింక్ దట్ టాప్ 4 లో ఉండగలుగుతారు అనే ఫీలింగ్ Correct, నాకు రాలేదు. Yeah. బట్ ఇప్పుడు కూడా ఐ స్టిల్ ఫీల్ దట్ దేర్ నెక్స్ట్ 3 games are going to be very difficult అని. Very difficult. Yeah. But I think they will sail through. They have a very confident team, which is a good thing. But yeah, nice man. ఒక దశలో పంజాబ్ ఎందుకంటే గెలవాలి రేపు. పంజాబ్ ఎందుకంటే షుడ్ విన్. వాళ్ళు రేపు ఎందుకంటే జీటీ గెలిచారనుకో, వెళ్ళదు అని చాలా మంది అన్నారు, ఎదిరించారు నన్ను. జీటీ అసలు ఛాన్సే లేదు అని చెప్పి. ఛాన్స్ But లేదు. చూసావు కదా జీటీ సమాధానం. యు స్టిల్ హావ్ హోప్. నువ్వు కూడా సర్లే, ఓకే సరే చూద్దాం. ఐ థింక్ ఎల్లుండే ఉంది జీటీ మ్యాచ్ సన్ రైజర్స్ తోటి. ఐ థింక్ దట్ విల్ బి మేక్ ఆర్ బ్రేక్ ఫర్ జీటీ అనుకుంటున్నా. జీటీకి Cool. సన్ రైజర్స్ కి ఇద్దరికి సేమ్ కదా. దే హావ్ టు విన్ 2 out of 3 at least to qualify. రేపు పంజాబ్ ఓడిపోయి ఇఫ్ దే కమ్ టు ప్లే They ఆర్సీబీ. have to win only 1 out of 3 to qualify. They are at 14. పంజాబ్ ఎవరు? జీటీయా? Both GT and GT, Sun oh. Risers. 1 out of 3 correct. Yeah. 1 out of 3. బట్ నేను అశ్విన్ ఛానల్లో Top ఒకటి two. చూసాను, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. దట్ దేర్ క్యాన్ బి 5 teams ఆల్సో on 16 అని. సో కీప్ వాచింగ్ అవుట్ ఫర్ దట్. Yeah. Because CSK also has a chance to get to 16. If Sunrisers wins against RCB and loses both GT and CSK, they are at 16. Correct. Yeah. Okay. And GT And wins CSK against Hmm. GT wins against Sunrisers SRH, and loses against both KKR and CSK. KKR and CSK. They are at 16. CSK, if they lose against LSG and win both GT and SRH, they are also at 16. Correct. So I feel like 16 మీద కూడా 5 ఆగుతాయని నాకు. It will be very interesting. And in that case, Sunrisers have a good net run rate. And నిన్న GT Yeah. గెలిచింది will also help them because they also have a good net run rate now. True. So interesting week coming up. I am very, very excited for this, man. No, what do you think about Rajasthan? Rajasthan, I don't think so they have a chance because all వాళ్ళ వాళ్ళకి- bowling వదిలేసారు. They just gave up on their bowling, which is very weird for No, me. no. Like while So what I'm telling is Rajasthan can also come to 16 points because they are having with Delhi, LSG, Mumbai. సంబంధం లేని 3 teams ఉన్నాయి వాళ్ళకి. Okay. Mm-hmm. So you might see one more team at 16. Okay. Cool. Okay. Anyway, please like, share, subscribe to our YouTube channel. We'll see you tomorrow in the episode.